హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ని ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా డాట్ స్టిచ్ చేసుకోవాలి, రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండింటికి మధ్యలో నుంచి మూడో డాట్ వేసుకోవాలి. మనకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం షేప్ పట్టిని ఇన్విజిబుల్ వేస్తున్నాను. ఇప్పుడు మీకు ఫ్రంట్ పార్ట్లో చూపించిన విధంగా ఇప్పుడు ఫుల్ బ్లౌజ్లో కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు అదే షేప్ పట్టిని వెనక్కి తిప్పుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి, ఫోల్డింగ్స్ అవి రాకుండా. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇది ఇన్విజిబుల్ కాబట్టి సింగిల్ లేయర్ మీద స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు సైడ్ జాయింట్స్లో ఎక్కువ వస్తే ఏం చేయాలనేది చూపిస్తాను మీకు. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని షేప్ పట్టి మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల స్టిచ్ అవ్వకుండా స్లోగా స్టిచ్ చేసుకోండి. ఎందుకంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లోపల ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఈక్వల్గా బయటకు ఓపెన్ చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫేస్బుక్ని కూడా ఫాలో అవ్వండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు స్లోగా ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఓపెన్ చేసుకోండి. మనకైతే ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఓపెన్ ముక్కలు వేసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి కింద నుంచే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద ఫోల్డింగ్ పైకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకు ఓపెన్ ముక్క ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి కొంచెం వెడల్పు అనేది తగ్గించాను. ఇప్పుడు స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. మిడిల్కి వచ్చేసరికి ఒక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా పట్టి అంతా కూడా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా లోపల నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ అర్థమవుతుందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మెడపట్టికి క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని జాయింట్ చేసుకోవాలి. ఒక సైడ్ అంచు కుట్టుకొని, మరి వెడల్పు ఎక్కున్నట్లయితే కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. నేను ఒక ఫ్రంట్ పార్ట్కి పైపింగ్ వేసాను, అలాగే బ్యాక్ పార్ట్కి కూడా వేసాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి.
ఇప్పుడు చుట్టూరు రౌండ్ తిరిగే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు, లేదా లాంగ్ స్టిచ్ అయినా వేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి థ్రెడ్ పైపింగ్ అయితే వేసాను. చూడలేని వాళ్ళు ఉంటే చూడండి, లాస్ట్ వీడియోలో ఉంది. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి. మనకి ఫుల్ హ్యాండ్స్ కావాలి ఈ విధంగా బార్డర్ అనుకునే వాళ్ళు వేరే క్లాత్ని యూజ్ చేసుకోవచ్చు. కింద జాయిన్ చేసుకొని లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ లైన్ వేసేస్తాను. టూ హ్యాండ్స్కి కూడా మనం ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది చూసుకొని స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ని. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ నుంచి చెక్ చేసుకోండి హ్యాండ్స్. ఇప్పుడు ఈక్వల్గా చూసుకొని ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి స్టిచ్చింగ్ అనేది. హ్యాండ్స్ ఈక్వల్గా వచ్చే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో హ్యాండ్కి కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఒక్కొక్క సైడ్ కూడా హ్యాండ్స్ని జాయిన్ చేసినప్పుడు డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన సైడ్ జాయింట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మీకు హ్యాండ్స్ మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని కింద నడుము వరకు ఈక్వల్గా సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు మనకు కరెక్ట్గా అయితే సరిపోయింది. మీకు ఒకవేళ ఎక్కువైంది అనుకున్నట్లయితే హ్యాండ్స్ జాయిన్ చేసిన దగ్గర చంక భాగంలో కొంచెం వెడల్పు వేసుకోండి, సరిపోతుంది. మీకు ఒకవేళ పొడవైంది అనుకున్నట్లయితే ఆ విధంగా ఒకసారి స్టిచ్ చేసుకోండి. మనం కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేస్తాం కాబట్టి స్టిచ్ చేసినప్పుడు బ్లౌజ్తో కూడా పని ఉండదు. కాబట్టి మనం మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఒక మార్కింగ్ చేస్తున్నారు పైనుంచి. మీకు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చెక్ చేసుకోండి. మీరు ఒకవేళ ఓల్ బ్లౌజ్తో మీరు కొలత తీసుకున్నట్లయితే సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈ విధంగా పాదం వెడల్పులో మనం ఒక్కొక్క సైడ్ కూడా 3 లైన్స్ వేసుకోవాలి. ఎండింగ్ స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. మనకి సైడ్ జాయింట్స్ ఎక్కువ వచ్చినట్లయితే ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి.
అలాగే రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఒక హ్యాండ్ స్టిచ్ చేసాం కాబట్టి రెండో హ్యాండ్ కూడా అదే సేమ్ లూజ్తో చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మన లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు పైనుంచి చివరి వరకు ఈక్వల్గా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పాదం వెడల్పులో 3 లైన్స్ వేసుకోవాలి. పాదం వెడల్పులో మనం 3 లైన్స్ వేసుకోవాలి దగ్గరలో. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓల్డ్ బ్లౌజ్తో ఒకసారి చెక్ చేసుకోండి లూజ్ అనేది. మీకు ఒకవేళ ఎక్కువైంది అనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర వెడల్పు వేసుకోండి. ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ లేకుండా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.